ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిర్యానీ తినాలనుంది. ఏదో రకంగా ఏదొచ్చినా బిర్యానీ చేసేద్దామని మనసులో ఫిక్స్ అయిపోయాను. మరి ఫ్రైడ్ ఫుడ్ బిర్యానీ ఎలా చేసుకుంటాం మనం? ఏంటి వేపుడు బిర్యానీ చేసుకోవచ్చు కదా. మరి చికెన్ చక్కగా వేపుడు చేసి బిర్యానీ అనేది చాలామంది, ఎందుకంటే వంటల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చేసే దమ్ బిర్యానీ చేయాలంటే పచ్చి చికెన్ పైన ఆ ఉడికిన అన్నాన్ని వేసి చేయాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. సో వాళ్ళందరి కోసం మరి ఈరోజు ఫ్రైడ్ అంటే వేపుడు చికెన్ బిర్యానీ. చక్కగా చికెన్ని వేయించేసుకొని తర్వాత మనం బగారన్నంలా చేసుకొని దాన్ని వేసేసుకొని చక్కటి బిర్యానీ చేసుకోవచ్చు. మరి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకైతే ఇది సూపర్గా ఉంటుంది. చికెన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, బిర్యానీ అదిరిపోతుంది. చికెన్ వేపుడు బిర్యానీ. అదేంటి వేపుడు బిర్యానీ అంటే? అవునండి, చికెన్ వేపుడు సపరేట్గా చేస్తారు, మరి రైస్ సపరేట్గా చేస్తారు. మరి కచ్చి బిర్యానీలో పచ్చి చికెన్ కింద వేసి పైన రైస్ వేడిగా వేసుకుంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. అది నాకు ఇష్టమైన బిర్యానీ. కానీ కొంతమందికి అది చేయాలంటే భయంతో చాలా సింపుల్గా చేసుకుంటారు. మరి ఈరోజు చేసేది రైస్ కింద ఉంటుంది, పైన చికెన్ వేసేస్తాము. కానీ దాన్ని కూడా స్లోగా కుక్ చేసేసిన తర్వాత ఆ మంచి ఫ్లేవర్స్ అన్నీ వచ్చి మనకి అద్భుతమైన టేస్టీ బిర్యానీ ఉంటుంది. అయితే ఇలాంటి బిర్యానీలు అంటే నేను చేసే ఇలాంటి బిర్యానీలు చాలా చోట్ల చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోడ్ సైడ్ చేసే రెస్టారెంట్లలో వాళ్ళు రైస్ ఒకటి చేసుకొని కూర ఒకటి చేసుకుంటారు, వెజిటేబుల్ కూర, మటన్ కూర, అలాగే చికెన్ కూర. ఈ రైస్తో పాటు పైన వేసేసి దానికి చెప్తారు. అప్పుడు ఆ రైస్లో ఆ చికెన్ బిర్యానీకి వచ్చే ఆ చికెన్ ఫ్లేవర్ ఉండదు, మటన్ బిర్యానీకి వచ్చే ఫ్లేవర్ రైస్లో ఉండదు. కానీ రైస్ దానంతట అది బాగానే ఉంటుంది. సో మరి అది ఎలా చేయాలో చేసుకుందాం. బిర్యానీ రైస్ చేసుకోవడం కోసం ఒక గిన్నె రెడీగా ఉంది, చికెన్ ఫ్రై లాగా చేసుకోవడానికి ఇక్కడ ఉంది. రెండు కలిపేసి లాస్ట్లో దీంట్లోనే మన బిర్యానీ వడ్డించేసుకుందాం. చేసుకోవడానికి కొంచెం నూనె వేసుకొని దీంట్లో మనం చికెన్ ముక్కలు వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రైలో మనం ఉల్లిపాయలు ఆ మసాలాలన్నీ కాకుండా కేవలం అల్లం వెల్లుల్లి పేస్టు మరి మిగతా పొళ్ళు వేసేసి చేసేసుకుంటే సరిపోతుంది. ముక్కకి మంచి టేస్ట్ రావాలి. ఇదే మనకు కావాల్సిన మెయిన్ పని. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో మనం చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం. వేసి దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు వేసి ఈ చికెన్ని మనం కొంచెం సేపు కుక్ చేసేసుకుందాం. మరి మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలా చికెన్ మనం అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనం చికెన్ని కొంచెం ఉప్పు నీళ్ళలో బ్రైన్ చేసి పెట్టుకుంటే మనకి చికెన్ చాలా టెండర్గా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఏం వేయకుండా చికెన్ వేపుడు చేసేస్తున్నా అనుకుంటున్నారా? లేదు, ఉల్లిపాయలు వేసుకుంటాను, కానీ మనం పచ్చి ఉల్లిపాయలు కాదు, బిర్యానీలో వాడే మన బ్రౌన్ ఆనియన్ కొంచెమేమో దీంట్లో వాడుకుంటాను, ఈ చికెన్లో కొంచెమేమో రైస్లో వేసుకుంటాను. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని కొంచెం వేయించేసుకొని దీంతో పాటు వేసుకుందాం. అలాగే ఈ చికెన్ అంతా కుక్ అయి రెడీగా అంటే కుక్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడే మనం మసాలాలు వేస్తే ఆ మసాలాలు ఈ గిన్నెకి అంటుకుంటూ ఉంటుంది, మనకి చికెన్ లాస్ట్లో చికెన్కి పట్టుకోకుండా ఉంటుంది. సో మరి చికెన్కి మసాలా పట్టుకోవాలి. అలా రావడం కోసం ఫస్ట్ దీంట్లో మరి కావాల్సినంత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఈ చికెన్ స్లోగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ గిన్నె తీసుకొచ్చేసి రైస్ కూడా చేసేసుకుందాం. మరి చికెన్ వేపుడు బిర్యానీ కదా, మరి బిర్యానీ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చికెన్ కేవలం అల్లం వెల్లుల్లి మనం పసుపు వేసి ఒక పక్క కుక్ చేసుకుందాం. మరి ఇందులో మన రైస్ చక్కగా సువాసనగా ఫ్లేవర్ఫుల్గా రావడం కోసం మరి కొంచెం నూనె వేసేసుకున్నాను. బిర్యానీ రైస్ కదా, చక్కగా పలుకుల్లా రావడం కోసం కొంచెం అంత నూనె ఎక్కువ వేసుకున్నా పర్లేదు. దీంట్లో బిర్యానీ ఆకు, మళ్ళీ దాల్చిన చెక్క, ఇలా మిరియాలు, బిర్యానీ పువ్వు, అన్నాసి పువ్వు, షాజీరా, జావిత్రి, యాలకులు అన్నీ కలిపేసి నూనెలో వేసుకుంటే ఆ నూనెలోకి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత
నీళ్లు ఉప్పు అన్నీ వేసి రైస్ తయారు చేసుకుందాం. మన మసాలాలు కొంచెం వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే పుదీనా కొత్తిమీర ఈ నూనెలో వేయించేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఇలా వేయించేసుకుందాం. ఇలా వేయించిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అలాగే మన ఈ రైస్ని మనం చాలాసేపు నానబెట్టుకున్నాం కాబట్టి 1 కప్పుకి 1.5 నీళ్లు వేడెక్కుతున్నాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. అయితే మనం చేసుకునే రైస్ మంచిగా టేస్టీగా ఉండాలి అంటే దాంట్లో ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ అది బిర్యానీ రైస్ చేసుకున్నా ఉట్టి బగారన్నంలా చేసుకున్నా ఈ నీళ్ళే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు వేసాం కదా బ్రౌన్, దానివల్ల రంగు కూడా కొంచెం ఇది మనకి మంచిగా వస్తుంది. సరిగ్గా ఉప్పు కూడా సరిపోయింది. మరి దీన్ని చక్కగా బాయిల్ అయిన తర్వాత మనం బాస్మతి రైస్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఈ లోపల మన చికెన్ వేపుడు కూడా రెడీ అవుతుంది. దాన్ని కూడా పైన వేసి మనం మూత పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మన చికెన్ ఇలా కుక్ అవుతూ దీంట్లో ఉన్న తేమంతా బయటికి వచ్చేసి కేవలం కొంచెం నూనె ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొంచెం అంత పెరుగు కూడా వేసుకుందాం. ఒక మంచి బిర్యానీలో ఆ పెరుగు ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఇందులో నీళ్ళల్లో వేయడం కంటే ఈ చికెన్ పైన కొంచెం వేసుకొని ఈ చికెన్ కూడా ఈ పెరుగుతో కుక్ అయి తేమంతా ఆవిరైపోవాలి. కొంచెం సేపు ఇలా వేయించుకొని ఈ పెరుగు కూడా ఆవిరైపోయిన తర్వాత మనం మిగతా మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు కావాలంటే ఇందులో ధనియాల పొడి, కొంచెం జీలకర్ర కూడా కొంచెం ఆవిరి అయిన తర్వాత వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మన కారపొడి. అయితే కొంతమంది ఇందులో కొబ్బరి పొడి అవి కూడా వేసుకుంటారు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. మరి హోల్ గరం మసాలా ఇందులో వేసుకున్నాం. మరి ఇందులో కూడా కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇటు పక్క చికెన్ రెడీ అవుతుంది, ఇటు పక్క మన రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఈ లోపల ఈ చికెన్ కొంచెం వేపుళ్ళ అయిన తర్వాత తీసేసి చూద్దాం. చికెన్ కోటింగ్ అయిన తర్వాతే మనం వడ్డించుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే మూత పెట్టకుండా దీంట్లో ఆవిరైపోయేంత వరకు చూద్దాం. ఈ లోపల ఇక్కడ నీళ్లు పర్ఫెక్ట్గా బాయిల్ అవుతున్నాయి. ఉప్పు అంతా కరెక్ట్గా ఉంది. ఇందులో మనం నానపెట్టుకున్న మన బాస్మతి రైస్ని వేసేసుకుందాం. ఏ రైస్ అయినా మనం వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక్కసారి కలపాలి. ఇప్పుడు ఈ నీళ్ళంతా దగ్గరికి అయ్యేంత వరకు ఆగి తర్వాత ఈ చికెన్ ముక్కలు పైన వేసి మసాలా ఫ్రై లాగా చేసుకున్న ఈ చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. మరి ఒక పక్కేమో మన రైస్ కుక్ అయిపోతుంది. మరి రైస్ సరిగ్గా మనకున్న ఈ నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అలాగే మరి ఇక్కడ చికెన్ కూడా వేపుళ్ళ తయారవుతుంది. ఈ నీళ్ల బుడగలు ఆగిన వెంటనే చికెన్ ముక్కలు పైన వేసేసి దీనిపైన మూత పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మన రైస్ రెడీ అవుద్ది. మన చికెన్ కూడా చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బుడగలు ఆల్మోస్ట్ వస్తున్నాయి. ఈ చికెన్ని ఇలా చక్కగా పట్టేసుకొని చికెన్ వేపుడు ముక్కల్ని పైన వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు, బిర్యానీ చేయడానికి కొంచెం కంగారు పడుతున్న వాళ్ళు ఇలా కచ్చి బిర్యానీ కంటే ఇలా కూడా చేసేసుకొని తినేసేయచ్చు. ఒకటి మీరు గమనిస్తే చికెన్ ముక్కలు నేను వేసినవి కూడా వేడివేడిగా పైనే ఉన్నాయి. ఇప్పుడు అయ్యో ఇది చికెన్ది కాదు కదా మూత. ఇప్పుడు మన బిర్యానీ మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు ఒక 4 నిమిషాల పాటు స్లో మంటలో కుక్ చేసుకొని తర్వాత స్టవ్ కట్టేస్తే మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. చికెన్ పైన వేపుడు, కింద అద్భుతమైన బిర్యానీ వేడివేడిగా వడ్డించేసుకుంటే ఇంకా మనకి జీవితంలో ఇంకేం కావాలి. చికెన్ పైన రైస్ ఉంటే దాన్ని తీసే విధానం వేరు, పైన చికెన్ ఉండి కింద రైస్ ఉంటే దాన్ని తీసే విధానం వేరు. కానీ ఆ కింద చికెన్ పెట్టి చేసుకుంటే దాంట్లో వచ్చే మజా మరి వేరే దాంట్లో రాదు. కాకపోతే ఇలా బిర్యానీ చేసుకుంటూ ఉంటారు, ఇంత అవసరం లేదు మరి. కానీ ఇలా చేసుకునేది కూడా చాలా బాగా ఎట్లా చేసుకోవాలో మరి ఈరోజు చూస్తున్నాము. మరి రైస్ మాత్రం చక్కగా ఇలా మనకి చక్కగా పలుకులుగా ఇలా రావాలి.
అప్పుడే మనం చేసుకున్న బిర్యానీ స్వార్థకం అవుతుంది. మరి ఈ రైస్ కొంచెంగా ఇలా వేసుకోగానే ఇప్పుడు చూడండి మన రైస్ పర్ఫెక్ట్గా ఎంతో సూపర్గా ఉంది. ఈ రైస్ అంత వేడి మీద కూడా అంత పలుకులుగా చక్కగా ఉంది. దీంతో పాటు చికెన్ కూడా ఇలా మసాలా కొంచెం ఎక్కువగా పట్టించి తినడం చాలా మంది ఇష్టపడతారు. మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడటానికి గుమగుమలాడుతుంది. మరి తినేద్దామా? ఇలా చేసుకున్న బిర్యానీ వేడిగా అసలు చికెన్ ముక్క తింటుంటే సూపర్గా ఉంటుంది. మరి రైస్ చూసినా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరి కొంతమందికి ఈ చికెన్ ముక్కకి బాగా మసాలా పట్టుకుంటేనే తినగలరు. అట్లాంటి వాళ్ళు ఇలా ఫ్రైడ్ మసాలా చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం కూడా చక్కగా పలుకులుగా చాలా బాగుంది. మరి చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. కొంతమంది నాలాగుంటారు, ఏదో ఒక వంకతో రకరకాల బిర్యానీలు చేసుకొని తినేస్తూ ఉంటారు. మరి మీ పేరు చెప్పుకొని ఈరోజు ఈ చక్కగా ఫ్రై చేసుకున్న చికెన్ బిర్యానీ చేసుకొని తినేస్తున్నాను. వారానికి ఏదో ఒక బహానాతోటి మనం రకరకాల బిర్యానీ చేసుకున్నాం. మరి ఈరోజు చేసిన ఈ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. చేసుకోండి, తినండి. కానీ గుర్తుపెట్టుకోండి, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని మరి ఎంజాయ్ చేయండి. చికెన్ వేపుడు బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొంచెం నూనె వేసి అది వేడెక్కిన తరువాత చికెన్ ముక్కలు వేసుకుని దాంతో పాటు అల్లం వెల్లుల్లి, కొంచెం పసుపు, అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసి కొంచెం ఉప్పు, చికెన్ ని మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసి బిర్యానీ ఆకు, షాజీరియా, బిర్యానీ పువ్వు, అన్ని మసాలాలు వేసి పచ్చిమిరపకాయలు కూడా వేసి దాంట్లో సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. అలాగే బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకొని దాంట్లో తగినంత నీళ్లు, మన రైస్ కి తగ్గంత నీళ్లు, అంటే 1 కప్పు రైస్ కి 1.5 కప్పు నీళ్లు, ఉప్పు వేసి దాన్ని చక్కగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న నీళ్లలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి ఈ రైస్ ని చక్కగా కుక్ చేసుకోవాలి. నీళ్లు దగ్గరికి పడుతున్నప్పుడు మన ఉడికిన చికెన్ లో కొంచెం అంత పెరుగు, అలాగే మసాలాలు అంటే కారపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసుకొని చికెన్ ని కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన చికెన్ ని రైస్ లో నీళ్లు అయిపోతున్నప్పుడు దానిపైన చికెన్ ని పరుచుకొని మూత పెట్టేసి మరో 5 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని వేడిగా వడ్డించుకొని రైతాతో పాటు కానీ సాలంతో పాటు కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.